హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ కదా, బయటకు వెళ్దాం అనుకున్నాము. సో మా ఫ్రెండ్కి నాకు ఒక ఐడియా వచ్చింది. హ్యూస్టన్లో గ్యాల్వెస్టన్ దగ్గర బొలివర్ బీచ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, 24/7 ఎప్పుడూ యాక్సెస్ ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే కార్లో వెళ్ళడమే. ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పడవు. కాకపోతే ఇక్కడ వెయిట్ లైన్ ఎక్కువ ఉంటుంది. మేమైతే దాదాపు ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాం. తర్వాత మా లైన్ టైం వచ్చింది, మమ్మల్ని పంపించారు. మనం షిప్ మీద డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి అక్కడ పార్క్ చేయాలి. సో 20 మినిట్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ రైడ్ టైం అనమాట. వీకెండ్ కదా, చాలామంది అమెరికన్స్ అందరూ వచ్చి చిల్ అవుతున్నారు. చాలా బాగుంటుంది ప్లేస్. వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. సన్ రైజ్, సన్సెట్ చాలా బాగుంటుంది. నేనైతే అన్ని లొకేషన్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పైకి కూడా వెళ్ళొచ్చు, ఫోటోలు అక్కడి నుంచి చాలా బాగా వస్తాయి. అక్కడి నుంచి కూడా చాలా బాగుంది వ్యూ. చాలా ఫ్రెష్ ఎయిర్, డాల్ఫిన్స్ కూడా కనిపిస్తున్నాయి. పైకి వెళ్ళడానికి ట్రై చేశాను, కాకపోతే అప్పటికే టైం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ నుంచి ఒక 3 మైల్స్ ఇలా ఉంటుంది ల్యాండింగ్ దగ్గర నుంచి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం డైరెక్ట్గా బీచ్ దగ్గరికే వెళ్ళిపోవచ్చు కారు త్రూ. చాలామంది ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, పిల్లలతోని అందరితోని వచ్చారు. వాళ్ళు గ్రిల్స్తోని చికెను అన్నీ తెచ్చుకొని కాల్చుకొని తింటున్నారు. క్యాంప్ కూడా సెట్ చేసుకున్నారు నైట్ అంతా స్టే చేయడానికి. పిల్లలతో కూడా వచ్చారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకున్నారు. నేను కూడా అలాగా చిన్న చిన్న గేమ్స్ ఆడి కొంచెం ఎంజాయ్ చేశాను. నార్మల్గా వచ్చాను ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ టైం ఫుల్ పక్కా ప్లానింగ్తో వస్తాము నేను మా ఫ్రెండ్స్. రిటర్న్ వచ్చినప్పుడు పైకి ఎక్కాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎనఫ్ టైం ఉంది నా దగ్గర. సో పైన ఏంటంటే వాష్రూమ్స్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా మనకి. కింద కార్స్ అవన్నీ చూడండి, నేను వీడియో తీయడానికి ట్రై చేశాను. కింద సపోర్ట్స్ స్టాఫ్ కూడా ఉంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్. వ్యూ కూడా చాలా బాగుంది. పెద్ద టైటానిక్ షిప్ ఎక్కినంత ఫీలింగ్ ఉంది. నేను ఎప్పుడు ఎక్కలేదు, బట్ చెప్తున్నాను అంటే కంపారిజన్. చాలా బాగుంది, ఫ్రెష్ ఎయిర్, వ్యూ కూడా నైట్ టైం లైట్ వ్యూ బాగుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పక్కా ప్లానింగ్తో అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఫుల్ చిల్ అవుతాము మా ఫ్రెండ్స్తో పాటు. ఈ షిప్ సర్వీస్ అనేది 3 బోట్స్ రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కువ మందికి అవైలబుల్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇది 24/7 యాక్సెస్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా 3 షిప్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఒక్కొక్కటి, అది అక్కడ ఎదురుగా కనిపించేది ల్యాండింగ్ అనమాట. ఆల్టర్నేటివ్గా రన్ అవుతూనే ఉంటుంది, ఏది ఫిల్ అయితే అది నెక్స్ట్ది అవైలబుల్కి వస్తుంది. తర్వాత ప్రాపర్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటుంది. అంటే ఇంకా మీరు షిప్ ల్యాండింగ్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ టైంకి మనం కిందకి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ బెల్స్ కూడా రింగ్ చేస్తారు. ఆ టైంకి మనం కిందకి వెళ్ళి కార్లో కూర్చోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు డోర్లు అవి ఓపెన్ చేయగానే మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.